Hello everyone, welcome to my channel Kavya Cooking and Vlogs. హలో ఎవ్రీవన్, చాలా డేస్ అయింది కదా లాంగ్ వీడియో చేసి. క్రేజీగా ఈరోజు అయితే దాబా స్టైల్లో మేతి చామన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీ అయితే ఎవరికి నచ్చదు, చాలామంది చాలా ఇష్టంగా తింటారు కదా. చపాతీలోకి, రోటీలోకి ఆర్ నాన్స్లోకి, ఇలా పరోటాస్లోకి ఎలా అయినా చాలా క్రేజీగా ఉంటుంది కాంబినేషన్. సో దాబా స్టైల్లో సింపుల్గా చూపించేస్తే ఎలా చేసుకోవాలో. ఫస్ట్ ఈ పన్నీర్ని క్రష్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇలా క్రష్ చేయడం నచ్చకపోతే గ్రేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. నాకు పన్నీర్ ఇలాగా క్రష్ చేసుకోవడమే చాలా ఇష్టం అనమాట. అలాగే టెక్స్చర్ నచ్చుతుంది కర్రీ కూడా. సో ఈ కర్రీలో ఒక ట్విస్ట్ ఏంటంటే మేతిని ఫ్రెష్ మేతి వేయట్లే, నేను డ్రై మేతితో చేయబోతున్నాను అనమాట. ఈ కర్రీ అందరూ ఫ్రెష్ మేతితోనే చేస్తారు, బట్ నేను డ్రై మేతితో ట్రై చేయబోతున్నాను. ఇక్కడైతే 2 స్పూన్స్ బటర్ వేసుకోండి. దాంట్లోకి బాగా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి మైల్డ్గా. ఇదంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట. దాంట్లోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి అండ్ ఇవన్నీ బాగా చేసుకోండి, బాగా గోల్డెన్ ఫ్రై అవ్వాలన్నమాట. ఇక్కడ 1.5 స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సో ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న టమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట దీంట్లోకి. సో టమాటాలోంచి వాటర్ వచ్చేస్తాయి కదా, మొత్తం ఆ టమాటా క్రష్లా అయిపోవాలన్నమాట. సో అప్పటి వరకు కూడా బాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అండ్ కరివేపాకు కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇక్కడ. యాక్చువల్లీ మీతో అయితే నేను చాలా మాట్లాడదాం అనుకున్నాను. మీకు ఎలాంటి ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ కానీ, వ్లాగ్స్ కానీ, లేకపోతే ఫుడ్ రిలేటెడ్ కానీ ఏదైనా కూడా మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఆ వీడియో అయితే మేము ఖచ్చితంగా ప్లాన్ చేసి చేయడానికి ట్రై చేస్తాం, ఖచ్చితంగా చేసి కూడా అప్లోడ్ చేస్తాం. మీరు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే క్రష్ పన్నీర్ యాడ్ చేసుకొని దాంట్లోకి చిల్లీ పౌడర్, గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. అవి బాగా టాస్ చేసుకొని ఒక 2 మినిట్స్కి వాటర్ 1 గ్లాస్ వేసుకోండి. సో ములిగేలాగా అనమాట. సో ఒకవేళ ఇప్పటి వరకు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అండ్ ఇన్స్టాలో ఫాలో అవ్వకపోయినా వెళ్ళి ఫాలో అవ్వి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. అండ్ ఇక్కడైతే ఒక 2-3 స్పూన్స్ మేతి కూడా నేను యాడ్ చేసుకుంటున్నా. జస్ట్ వాటర్ వేసుకున్న 2 మినిట్స్కి మేతి పౌడర్ కూడా మనం దాంట్లోకి వేసుకోవాలన్నమాట. సో బాగా కుక్ అవుతుంది. సో మేతి ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట పన్నీర్కి. సో ఈ కర్రీ ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఫేవరెట్. పన్నీర్తో ఏం చేసినా కూడా నాకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడ ఆల్రెడీ టేస్ట్ చూసుకొని వేసుకుంటున్నా. అండ్ ఇక్కడ లైట్గా టేస్టింగ్ సాల్ట్ అండ్ ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సో బాగా వాటర్ అయిపోయి ఈ టెక్స్చర్ రావాలన్నమాట కర్రీ. లాస్ట్లో గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవడమే, అంతే. వేడి వేడి పరోటాస్లో క్రేజీ ఉంది టేస్ట్ అయితే ఈ కర్రీ. సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి కంటెంట్ ఉన్న ఛాలెంజెస్ కావాలో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇక్కడైతే మిల్క్ వేసుకుంటున్నాను. చాలా మంది ఫ్రెష్ క్రీమే వేసుకుంటారు, బట్ దాని ప్లేస్లో మిల్క్ కూడా వేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది ఆ ఫ్లేవర్. సో దట్స్ ఇట్ గైస్, కర్రీ అయితే అయిపోయింది. ఎప్పుడెప్పుడు తిందామా అని ఉందన్నమాట. సో పన్నీర్తో ఏం చేసుకున్నా కూడా ఫేవరెట్ నాలా మీకు కూడా. సో పన్నీర్తో ఇంకేం రకం చేయొచ్చు కర్రీస్, ఇంకెన్ని టైప్స్ ఆఫ్ కర్రీస్ చేయొచ్చు కూడా నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను, ఎందుకంటే పన్నీర్ అంటే పిచ్ అనమాట నాకు. ఒక పక్క ఈ పరోటా, వేడివేడిగా కర్రీ, అండ్ మెయిన్ థింగ్ ఆనియన్స్ లేకపోతే ఎలాగా. మంచి కాంబినేషన్లో ఆనియన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి కదా. సో ఈ కర్రీ టేస్ట్ అయితే క్రేజీ వచ్చింది గైస్. ఇంకా పరోటాస్లో ఎన్ని టైప్స్ ఆఫ్ కర్రీస్ చేయొచ్చు కూడా కమెంట్ చేయండి. ఇంకేమన్నా కూడా సజెస్ట్ చేయాలనుకుంటే ఛాలెంజెస్ని సజెస్ట్ చేయండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాను. అండ్ ఈ కర్రీ ఇలా దాబా స్టైల్లో చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియో కలుద్దాం, అప్పటి వరకు బాయ్ గైస్.